వారికి గురుడు ఒక మాసం బాగుండి 11 మాసములు గురుడు తాలూకు దృష్టి లేకుండా ఉన్నారని కుంభరాశి వారు. కాబట్టి అలాగే శని తాలూక ఫలితము కూడా అధోగతిగా ఉన్నది. వాహన ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి. వీళ్ళకి చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఆరోగ్య స్థితి కూడా అంతంత మాత్రంగా ఉంటుందండి. చిన్న ఇబ్బంది కలిగినా వెంటనే మీరు వైద్యులు సంప్రదించాల్సి వస్తుంది కుంభరాశి వారికి. అలాగే వీరికి మనసు చాంచల్యంగా ఉంటుంది. ఏమండి, వీరికి మనసు అనేటువంటి ప్రశాంతంగా ఉంటుంది. ఎప్పుడు ఒక మాట మీద నిలబడలేకపోతారు ఈ సంవత్సరం అంతా కూడా. కాబట్టి ఆ ఇబ్బందులు అనేటువంటిది మీరు స్థితిగతులు మీరు జయించాలండి. మీరు శ్రీమన్నారాయణని ఎంత విధంగా ప్రార్థిస్తే ఈ కుంభరాశి వారికి అంత అద్భుతంగా జరుగుతుంది. ఈ కుంభరాశి వారు లక్ష్మీ గణపతి హవనం చేసుకోవడం వల్ల, లక్ష్మీ గణపతిని ప్రార్థించడం వల్ల, అలాగే కుబేర పాశుపతం చేయడం వల్ల, అలాగే విష్ణుమూర్తిని ఆరాధించడం వల్ల వారికి మంచిగా జరుగుతుందండి. చెరుకు రసంతో ఏమండి మట్టి శివలింగానికి అభిషేకం చేసుకోవాలి. ఖచ్చితంగా మీరు చేసుకోవాలి. పాశుపతం అభిషేకం అంటారండి. దానికి మీరు కుబేర పాశుపతం అత్యంత ఎక్కువగా ఏమంటే చెరుకు రసంతో చేసుకోవాలి అభిషేకం. కుంభరాశి వారు ఈ సంవత్సరం వారికి మంచి ఫలితాలు అనేటువంటి ఏర్పడతాయి. మీకు గోచారం కూడా సంప్రాప్తించి ఆ తాలూకు నారాయణ తాలూకు అనుగ్రహం మీకు పొందాలి అంటే ఈ విధంగా చేయాలండి. కుంభరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎక్కువ నిర్ణయాలు, సొంత నిర్ణయాలు అయితే తీసుకోకండి. మీ తాలూకా అభ్యున్నతకు పాటుపడేటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకు నిర్ణయాలు తీసుకొని వాళ్ళ తాలూకు అడుగుజాడుగా వెళ్ళకండి. ఉగ్రంగా ఉండకండి. ఎంతో శాంతంగా ఉండండి. ఎంత కోపం వచ్చినా అణుచుకొని ఉండి జాగ్రత్తగా ఉంటే ఈ సంవత్సరం వారికి చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఒకవేళ మీ ఇంట్లో కుంభరాశి అయ్యి మీరు మామూలు రాశి వాళ్ళు అనుకోండి, వాళ్ళు కోపించుకున్నారనుకోండి, మీరు కూడా కోపించుకోకండి. ఖచ్చితంగా వాళ్ళు కోపించుకుంటారు. ఏదో ఒక విషయంలో ఇబ్బందులు అనేటువంటిది పెడుతూ ఉంటారు. మీరు వాళ్ళని ఈ సమయంలోనే వాళ్ళకి చేయూతగా ఉండాలని. అలా ఉన్నట్లయితే వాళ్ళు అద్భుతమైనటువంటి ఫలితాలు రెండో గ్రహణం వచ్చిన తర్వాత ఈ కుంభరాశి వారికి బాగుంటుందండి. కాబట్టి ఇది కుంభరాశి వారి తాలూకు ఫలితములు. తర్వాత